రై నీకు ఇంటర్వ్యూ వచ్చింది. ఎక్కడి నుంచిరా? దివాలా కంపెనీలో. దిల్వాలా కంపెనీలో మేనేజర్. చూడు 9:30కి ఇంటర్వ్యూ. టైం అయిపోయింది. పద 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 పద. ఫైల్ తీసుకో. వెళ్తున్నారా స్వామి? కోపం వచ్చిన బట్టలేం, తాపం వచ్చిన బట్టలేం. బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్. ఏమండి మా అన్నకి నిజంగా ఉద్యోగం దొరుకుతుందా? రాదు. డ్యూటీ రాదా? దివాలా లేదు, దిల్వాలా లేదు, అసలు కంపెనీ లేదు. కంపెనీ మరి ఎందుకు వెళ్ళాడు? నీతో ఒంటరిగా మాట్లాడటానికి టైం దొరక నేనే పంపించేశాను. ఏంటి నాతో మాట్లాడటానికా? అసలు మీ అన్నయ్య ఇచ్చిన ఉత్తరం నేను ఎందుకు పోస్ట్ చేయలేదో తెలుసా? ఆ ఉత్తరం పోస్ట్ చేయలేదు కాబట్టే నువ్వు ఇక్కడికి వచ్చావు. అందుకే పోస్ట్ చేయలేదు. కొంచెం ఉండండి. అన్నయ్య ఏంటమ్మా అలా చూస్తున్నావు? నీ మరదలు. అవునమ్మా, పుట్టడం మేమిద్దరం మొగుడు పెళ్ళాలుగానే పుట్టాం. చిన్నప్పటి నుంచి ఊళ్ళో వాళ్ళంతా మమ్మల్ని మొగుడు పెళ్ళాలనే అనేవాళ్ళు. ఎవరు? నీకు తెలియదులే, అప్పుడు నువ్వు చిన్నదానివి, ఇంతుండేదానివి. అందుకే ఇక్కడ నేను ఎవరన్నా పెళ్లి చేసుకుంటానేమోనని పరిగెత్తుకుని వచ్చేసింది. అయ్యో ఈయన మాటలు నమ్మకండి. ఈయన చెప్పేదంతా అబద్ధం. నేను మా అన్నయ్యని చూడటానికి వచ్చాను. రావటం ఆ వంకుతోనే వచ్చిందమ్మా, కానీ వచ్చింది నా కోసమే. ఇదిగో నాన్న ఉంటే ఏడుస్తాను. చిన్నప్పటి నుంచి తింటేనమ్మా ఏడుస్తూనే ఉంటుంది. ఇందాక మీ అన్నయ్య ఏమన్నాడు? మా చెల్లెల్ని చేసుకుంటే నువ్వే చేసుకోవాలరా, ఇంకెవరు చేసుకుంటారు అని అన్నాడా లేదా? సపోజ్ ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోలేదనుకో, ఏమిట్రా అప్పుడే వచ్చేసావు? ఇంటర్వ్యూ ఏ ఆఫీస్ నుంచి అన్నావు? దిల్వాలా కంపెనీ మేనేజర్ ఉద్యోగం. అది ఎక్కడ ఉందన్నావు? అదే కుంభకోణం. నేను సరాసరి అక్కడి నుంచి వస్తున్నాను. నీ కుంభకోణం నాకు అర్థమైంది. చెల్లెమ్మా, నీ బట్టలన్నీ సర్దుకోమ్మా. దేనికి? ఏం లేదు, ట్రైన్ ఎక్కించి మా ఊరు పంపిద్దామని. ఎందుకురా ఇంత వెంటనే పంపించాల్సిన అవసరం? నీ వ్యధవర్షాలు నాకు అర్థమైనాయి. సర్దుకోమ్మా, నీ బట్టలను సర్దుకో. ఏంటన్నయ్య ఇంకో 2 రోజులు ఉంచకూడదు? ముందు నేను అలాగే అనుకున్నానమ్మా, చూసిన తర్వాత అదే మెరుగనుకున్నాను. సర్దుకో. నేను ఇక్కడే ఉండిపోతాను. తప్పమ్మా, అలా అనకూడదు. సరే నేను సర్దుతాను. ఉండనయ్యా, నేను సర్దుకుంటాను. చెల్లెమ్మా, ట్రైన్ టైం అవుతుందిరా. వస్తున్నా. అర్జున్ లేరా? ఏమిట్రా పడుతాయి? ఏమిట్రా హడావుడి? ఉద్యోగం వచ్చిందా? చూడు, ఇదిగో ఇంటర్వ్యూ కార్డు. 15 రోజుల్లోపు ఉద్యోగం వస్తున్నాను. డెఫినెట్ గా వస్తుంది. ఇంటర్వ్యూ వస్తే ఉద్యోగం వచ్చినట్టేనా? వచ్చినట్టేరా, వాళ్ళు అడిగిన క్వాలిఫికేషన్స్ మన దగ్గర ఉన్నాయి. తప్పకుండా వస్తుంది. రాకపోతే చెప్పానుగా నీతో చేయగలుగుతానని. నీతో చేయగలుగుతాను, నువ్వు చెప్పిందిలా చేస్తాను. ఓకే ఓకే. 15 రోజుల్లోపు ఉద్యోగం వస్తున్నాను. డెఫినెట్ గా వస్తుంది. ఈ 15 రోజుల్లోనూ ఉద్యోగం దొరికితే నీ దారికి నేను వస్తాను. దొరక్కపోతే నువ్వు నా దారికి రావాలి. దొంగతనాలు చేయాలి, దోపిడీలు చేయాలి. చెప్పానుగా నీతో చేయగలుగుతానని. నీతో చేయగలుగుతాను, నువ్వు చెప్పిందిలా చేస్తాను. ఎవరో? సార్, మా ఫ్రెండ్ కృష్ణకి రేపు మీ ఆఫీస్లో ఇంటర్వ్యూ ఉంది. మీరు ఉద్యోగం ఇవ్వాలి. నథింగ్ డూయింగ్. గెట్ అవుట్. ఉద్యోగానికి ఇంటిగా వచ్చేది. వెళ్ళా. ఏమిటయా? అయ్య బాబు, దీన్ని తీసుకొచ్చావా? మా ఆవిడ చూస్తే చంపిస్తుందయా. ఇస్తారు బాబు, ఉద్యోగం తప్పకుండా ఇస్తారు బాబు. అలా రా దారి. ఇది పేరు. రేపు ఈ పాటికి ఉద్యోగం రావాలి. అర్జున్, మై డియర్ ఫ్రెండ్ అర్జున్, ఇప్పుడేమంటావురా? మొట్టమొదటి రోజులు అవినీతికి అన్యాయానికని, చివరి రోజులు నీతికి న్యాయానికని అప్పుడే చెప్పాను. టుడే ఇస్ ద 15th డే. దట్ మీన్స్ ద లాస్ట్ డే. దట్ మీన్స్ ద లాస్ట్ అవర్. దట్ మీన్స్ ద లాస్ట్ మినిట్.
న్యాయం ధర్మం గెలిచింది, మనకు ఉద్యోగం వచ్చింది. సీ ది అపాయింట్మెంట్ ఆర్డర్ మ్యాన్. ఎకనైనా నువ్వు నమ్ముకున్న అడ్డదారి చెడ్డదని ఒప్పుకోవాలి. ఈ రోజు నుంచి నీ దారి మార్చుకోవాలి. నేను చెప్పిందలా వినాలి, చెప్పినట్టు చేయాలి. ఓకే? ఏమిట్రా నవ్వు? నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టడం కాదురా, నీ అజ్ఞానానికి అవివేకానికి నాకు నవ్వొస్తోంది. ఈ ఉద్యోగం నీ డిగ్రీ వల్ల, నీ శక్తి సామర్థ్యాల వల్ల, నీ మేధాశక్తి వల్ల, నీ గొప్పతనం వల్ల వచ్చిందనుకుంటున్నావా? మరి ఏమిట్రా వెరీ నవ్వు నువ్వు? ఈ ఉద్యోగం నువ్వు ఏ అడ్డదారి తప్పంటున్నావు, ఆ అడ్డదారి తొక్కటం వల్లనే నీకు వచ్చిందిరా. 15వ రోజున కనుక నీకు ఉద్యోగం రాకపోతే నువ్వు అప్సెట్ అయిపోతావని, నా దారి తొక్కలేక బాధపడతావని, నాతో చెయ్యి కలపలేక నీ దారి మార్చుకోలేక సతమతమవుతూ ఏ ఆత్మహత్య చేసుకుంటావని భయపడి రాత్రికి రాత్రే నేను వెళ్లి ఆ కంపెనీ మేనేజర్ని అవినీతి దారిలో బ్లాక్మెయిల్ చేసే నీకు ఈ ఉద్యోగం సంపాదించి పెట్టాను రా. దట్స్ హౌ యు గాట్ ద జాబ్. కావాలంటే వెళ్ళి నీకు ఉద్యోగం ఇచ్చిన ఆ మేనేజర్ నడు, నాకు ఈ ఉద్యోగం ఎలా వచ్చింది అని. వాడేం చెప్తాడో విను. ఆ తర్వాత నా దగ్గరకు రా. 15 రోజులు గడువు పెట్టుకున్నాం. ఈ 15 రోజుల్లో నువ్వు నమ్ముకున్న దారిలో ఉద్యోగం రాలేదు, నేను నమ్ముకున్న దారిలోంచే నీకు ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు చెప్పరా, నువ్వు నా దారిలో నడవాలా, నేను నీ దారిలో నడవాలా? కమాన్ కమాన్, టెల్ మీ మై ఫ్రెండ్, టెల్ మీ. ఈ ప్రపంచంలో నీతి కోసం పాటుపడ్డ వాళ్ళు చాలా తక్కువరా. వాళ్ళందరి చరిత్రలో ట్రాజడీలే. వాట్ అబౌట్ ది గ్రేట్ హరిశ్చంద్ర? వాట్ అబౌట్ లార్డ్ శ్రీరామచంద్ర? వాట్ అబౌట్ మహాత్మా గాంధీ? అన్ని ట్రాజడీలే. అందుకే మై డియర్ కృష్ణ, బ్రతికితే కృష్ణుల్లా బ్రతుకు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో, ఎప్పుడు ఎక్కడ ఏది చేయాలో సమయాన్ని బట్టి మనుషులను బట్టి చేయి. అదే ఈ ప్రపంచంలో సరైన మార్గం. స్టాప్ ఇట్ అర్జున్. ఇప్పుడు అర్థమైందిరా నా ఆశయాలను ఎలా దెబ్బ కొట్టాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అర్జున్, ఒకరినొకరు మోసం చేసుకోవడం వరకు వచ్చిన తర్వాత ఇక మన ఇద్దరం కలిసి ఉంటాం అనవసరం. నా దారి నేను వెళ్తాను. గుడ్ బై. అది కాదురా, నిన్ను మోసం చేయటం నా ఉద్దేశం కాదు. ప్రపంచం ఇది, ఇలా ఉంటేనే తప్ప ఈ ప్రపంచంలో బ్రతకలేమని చెప్పడం కోసమే ఈ పని చేశాను. కాదు, నేను అసమర్థుడిని నిరూపించడానికి నువ్వు ఈ పని చేశావు. నా ఆశయాలు కుప్పతొట్టులో వేయడానికి తప్ప ఎందుకు పనికిరావని చెప్పడానికి నువ్వు ఈ పని చేశావు. అర్జున్, నేను ఎవరి దయాపేక్షతోటి, ఎవరి సిఫారసుతోటి ఉద్యోగం తెచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఆ కర్మ నాకు పట్టలేదు. నేను నమ్మిన మార్గంలో రాళ్లున్నా ముళ్ళున్నా నేనే భరిస్తాను, నేనే అనుభవిస్తాను. మిస్టర్ అర్జున్, నమ్మిన స్నేహితుడిని మోసం చేయటమే నీ స్నేహధర్మం అయితే నీకు నీ స్నేహానికి గుడ్ బై. అడ్డదారిలో తప్ప బ్రతకలేనని నువ్వు అనుకుంటే నీకు నీ అడ్డదారికి గుడ్ బై. నువ్వు నమ్మిందే సత్యం, నువ్వు ఉన్నదే ప్రపంచం నువ్వు అనుకుంటే నీ సత్యానికి నీ ప్రపంచానికి గుడ్ బై. గుడ్ బై. ఏమైంది బాబు? అమ్మా, డాక్టర్, వెంటనే పట్టణం తీసుకెళ్లి పెద్ద ఆసుపత్రిలో చేర్పించండి. చాలా ప్రమాదంగా ఉంది. చీట్ రాసిస్తాను, ఇంజక్షన్స్ అవి తెప్పించండి. అన్నయ్య, అమ్మని వెంటనే పెద్ద ఆసుపత్రిలో చేర్పిద్దాం అన్నయ్య, లేకపోతే అమ్మా. లేదమ్మా, అలా జరగదు. జరగనివ్వను. నిజమేనయ్యా, అప్పిస్తాను. ఎలా తీరుస్తావు? తీర్చలేని వాడికి అప్పించగనా? నోరు మూసుకు ఊరుకోవడం మంచిది. రారా. పాపం నీ దగ్గరే ఉంది. అంచేత ఓ పని చేయి, నీ చెల్లెలు నా దగ్గర తాకట్టు పెట్టు.